ధర్మం ఎప్పుడూ మరుగుపడి ఉండదు. కాలం గడిచే కొద్దీ అధర్మపు ముసుగులు తొలగిపోక తప్పదు. నేడు ప్రపంచానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మరియు విలువల గురించి నీతులు చెప్పే బ్రిటన్ రాజకుటుంబం యొక్క అసలు రంగు బయటపడింది. ప్రిన్స్ ఆండ్రూ అలియాస్ ఆండ్రూ ఆల్బర్ట్ క్రిస్టియన్ ఎడ్వర్డ్ మౌంట్ బటన్ విన్సన్ అరెస్టు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన నేరం మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా సాగుతున్న అరాచక వ్యవస్థ పతనానికి నాందిగా మనం చూడాలి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరియు ప్రిన్స్ ఫిలిప్ల రెండవ కొడుకుగా, ప్రస్తుత రాజు చార్లెస్ IIIకి మూడవ తమ్ముడుగా అత్యంత ప్రభావవంతమైన హోదాలో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనుక ఉన్న చీకటి కోణాలు గగురుపాటు కలిగిస్తున్నాయి. జెఫ్రీ ఎస్టెన్ అనే ఒక అరాచక శక్తితో ఈ రాజకుటుంబ సభ్యులకు ఉండే అపవిత్ర బంధాలు, ముఖ్యంగా మైనర్ బాలికపై సాగించిన లైంగిక దాడుల ఫైల్స్ నేడు ప్రపంచం ముందు బహిర్గతం కావడం పెను సంచలనం సృష్టిస్తోంది. రాయల్ ఫ్యామిలీలోని ఒక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది బ్రిటన్ చరిత్రలో అరుదైన మరియు ఊహించని పరిణామం. ఈ అరెస్టు వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలను నిశితంగా గమనిస్తే బ్రిటన్ ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ మరియు రాయల్ ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.